నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. చెన్నూరు నియోజకవర్గంలోని పత్తి రైతులకు మరియు కౌలు రైతులకు పత్తి అమ్మకాలు మరియు నగదు జమయ్యే బ్యాంక్ అకౌంట్ల గురించి చెన్నూరు మార్కెట్ కమిటీ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని డిమాండ్ చేసిన కోటపల్లి మండల ఎక్స్ జెడ్పీటీసీ సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొట్టు చిన్నరామరెడ్డి. నెలల తరబడి తిరిగినా వారికి డబ్బు చేరే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ అధికారులు వాళ్ళు అవగాహన కల్పించక వాళ్లకు ఏ అకౌంట్లో పడుతున్నాయో తెలుస్తలేదు. వాళ్ళు విస్తృతమైన ప్రచారం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పుడు ఒకటి ఏం జరుగుతూ ఉన్నదంటే ఆధార్ కార్డు లింక్ లేక బ్యాంకులో అవి ఎక్కడనైతే లాస్ట్ అకౌంట్ చేస్తారో ఆ అకౌంట్కు వెళ్ళిపోతూ ఉన్నాయి. వాళ్ళు అప్పు చేసినటువంటి అకౌంట్ కానివ్వండి, రైతులు ఏదైతే ఉన్నదో పోస్ట్ ఆఫీసులలో కూలీ పనికి చేసేటువంటి అకౌంట్లో కూడా డబ్బులు ఎక్కువ వెళ్ళిపోతూ ఉన్నాయి. అవి 200 రూపాయలకు తీసినటువంటి అకౌంట్ పోస్ట్ ఆఫీసుది. అందులో డబ్బులు పడ్డాయంటే మళ్ళీ 500 రూపాయలు అకౌంట్ ఓపెన్ చేస్తే కానీ మళ్ళీ ఒక 15 రోజులు తిరిగితే వాళ్లకు డబ్బులు వచ్చే పరిస్థితి ఉన్నది. మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మార్కెట్ కమిటీ అధికారులు దీన్ని విస్తృతమైన ప్రచారం కల్పించాలి. మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ అవగాహన సదస్సులు అగ్రికల్చర్ వాళ్ళు వీళ్ళు కలిసి వీళ్ళకు అవగాహన ఏర్పడజేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండో విషయం ఏమిటంటే కౌలు రైతులు ఉన్నారు, వాళ్ళు ఏఈఓ సర్టిఫై చేస్తూ ఉన్నారు. అది కాకుండా కూడా ఏఈఓ సర్టిఫై చేసింది కాకుండా ఆర్ఐ గారు సర్టిఫై చేయాలి, మార్కెట్ కమిటీ అధికారి కూడా సర్టిఫై చేయాలని వాళ్ళు 2-3 రోజులు తిరుగుతూ ఉన్నారు. ఇటువంటి పద్ధతిని సిసిఐ వాళ్ళు మానుకొని ఏఈఓ గారు ఏదైతే ఇస్తున్నారో దాని మీద వాళ్ళు కౌలు రైతులకు పేమెంట్ ఇచ్చవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడో విషయం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో మన చెన్నూరు వాళ్ళు ఒక నెల వెనుక క్రాప్ వేయడం జరుగుతుంది. పత్తి కానీ వరి కానీ ఏదైనా. దీని వలన వీళ్ళు సిసిఐ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఇది సెకండ్ క్వాలిటీ అని వీళ్ళు ఏం చేసిండ్రంటే 100 రూపాయలు తగ్గించారు ఒక క్వింటాల్కు. దీని మీద రైతులు కోట్లాది రూపాయలు నష్టపోయినారు మన చెన్నూరు ప్రాంతంలో. దీన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు ఎప్పుడైనా టెస్టింగ్ చేసినారా? టెస్టింగ్ చేసి మార్కెట్ కమిటీకి ఇచ్చినారా? ఏది లేకుండా మీకు ఇష్టం వచ్చినటువంటి పని చేస్తూ ఉన్నారు సిసిఐ వాళ్ళు. దీన్ని మేము తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఉన్నాం. మా దగ్గర ఇప్పటికీ నాణ్యమైన పత్తి వస్తూ ఉన్నది, సెకండ్ క్వాలిటీ కాదు ఇది. మీరు రాష్ట్రంలో అందరికంటే చెన్నూరులో మంచి పత్తి వస్తూ ఉన్నది. దీన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇట్లా చేయడం వలన ఈ అధికారులు, మార్కెట్ కమిటీ వాళ్ళు, సిసిఐ వాళ్ళు చేయడం వలన కాంగ్రెస్ పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తూ ఉన్నది. ఈ విషయాన్ని మేము కలెక్టర్ గారికి, మా ఎమ్మెల్యే గారికి, పార్లమెంటు సభ్యులకు ఈ విషయాన్ని మేము తీసుకుపోతామని మేము సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. అధికారులను డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. దీన్ని పునఃపరిశీలించి రైతులకు, పత్తి రైతులకు ముఖ్యంగా మేలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఈ ప్రాంతం మారుమూల ప్రాంతం, రిమోట్ ఏరియా, అవగాహన లేని రైతులు, నిరక్షరాస్యులు ఎక్కువ ఉన్నారు. ఎవరికైనా, చదువుకున్న వాడికైనా ఎవరికైనా ఏ అకౌంట్ ఎక్కడ ఉన్నది తెలియదు. కాబట్టి దీన్ని అవగాహన కల్పించి రైతులకు మేలు చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిసిఐ వాళ్ళు ఎప్పుడు కొంటారో, ఎప్పుడు పనిచేస్తారో మన ప్రాంతంలో తెలియదు. వాళ్ళు మేము ఈ రోజు నుంచి ఈ రోజు వరకు కొంటాం, ఈ రోజు నుంచి పనిచేస్తామని పత్రికా ముఖంగా కానీ మీడియా ముఖంగా కానీ ఎక్కడ చెప్పడం లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని, హెచ్చరిస్తూ ఉన్నామని మనం చేస్తూ ఉన్నాం.